10th క్లాస్ చదువుతున్నాను సార్. చెప్పండి. 10th క్లాస్ చదివిన తర్వాత మొన్న ఎగ్జామ్స్ రాశాను సార్. మా ఆ ఎగ్జామ్స్ గురించి మా పెద్దనాన్న మీతో మాట్లాడతానంటున్నారు సార్. మీరు మాట్లాడండి తల్లి. హలో లోకేష్ గారు, బాగున్నారు సార్? చెప్పండి సార్. అన్మ్యూట్ చేయమ్మా. మ్యూట్ అయింది మళ్ళీ సార్గా అన్మ్యూట్ చేయండి. ప్రశాంత్ గారు వినిపిస్తుందా సార్? చెప్పండి అమ్మా. నువ్వు మీ బాబు చేసినంత కరెక్ట్ అనుకుంటున్నారు? ఒక్క నిమిషం అమ్మా. మీరు అసభ్యమైన పదాలు ఇక్కడ వాడొద్దండి. మీకు వేరే పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. నేను సూటిగా అడుగుతున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 67% పాస్ పర్సెంటేజ్కి ఈరోజు తగ్గించారు. ప్రశాంత్ గారు మాట్లాడమనండి. ప్రశాంత్ గారితో నేను మాట్లాడతాను, నాకు నో ఇష్యూ. జగన్ అంటే నాకు పిచ్చి. ఆయన కోసం ఏమైనా చేస్తా. నేను జగన్ అన్న సైనికుణ్ణి. ఫేస్బుక్ బ్లాక్ చేస్తే భయపడతానా? ఈ మాటలు చెప్పింది ఎవరో ఈపాటికే అందరికీ గుర్తుకొచ్చి ఉంటుంది. పేరు గొర్రంపాటి దేవేందర్ రెడ్డి. ఓవైపు ఉద్యోగాలు లేక దేశ ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే ఈ గుర్రంపాటి మాత్రం ఏకంగా 3 సంస్థల నుంచి జీతం తీసుకున్నాడు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న గుర్రంపాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ కార్పొరేషన్ చీఫ్ డైరెక్టర్ను చేశారు జగన్. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా తన సొంత మీడియా ద్వారా టెలికాస్ట్ అయ్యేలా గుర్రంపాటి పావులు కదిపారు. ఆ తర్వాత అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. మరి ఆ సమయంలో ఏపీలో అటవీశాఖ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగితే నో ఆన్సర్. అదే సమయంలో ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి సాగు తప్ప అడవుల అభివృద్ధి, అటవీశాఖపై ఒక్కసారి కూడా రివ్యూ నిర్వహించిన పాపాన పోలేదు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ సోషల్ మీడియాను కొంతమంది ముందుండి నడిపించారు. అందులో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ వంటి వాళ్లు అత్యంత కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో సజ్జల భార్గవరెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేశారు కూడా. ఇందుకోసం వీరికి ప్రభుత్వ పరంగా కూడా జీతం అందింది. ఇంకా చెప్పాలి అంటే వీరి కోసం ప్రత్యేకంగా కొన్ని పోస్టులను సృష్టించి మరీ వాటి ద్వారా అధికారికంగా జీతాలు చెల్లించారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ వైసీపీకి అనుకూలంగా అప్పట్లో వీళ్లు సోషల్ మీడియాలో చేసిన హడావిడి అంతా ఇంత కాదు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అయితే మరింత రెచ్చిపోయారు కూడా. 2022లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విద్యార్థులతో ఒక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో జూమ్ మీటింగ్లో స్వయంగా విద్యార్థులతో లోకేష్ మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పాస్ పర్సంటేజ్ మరి 67% పడిపోవడానికి కారణాలు విద్యార్థుల నుంచి తెలుసుకున్నారు. అయితే ఆ జూమ్ మీటింగ్ ద్వారా జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని గుర్తించిన వైసీపీ సోషల్ మీడియా కుట్రలు చేసింది. ఆగమేఘాల మీద తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ దొంగచాటుగా జూమ్ మీటింగ్లోకి వచ్చారు. ఒక విద్యార్థి ఐడితో ముందు లాగిన్ అయ్యారు. విద్యార్థినితో లోకేష్ మాట్లాడుతున్న సమయంలో సైలెంట్గా జూమ్ కాల్లోకి వచ్చారు గుర్రంపాటి. 10వ తరగతి చదువుకునే విద్యార్థుల ముందు ఓ మాజీ మంత్రితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని అజ్ఞాని. అందుకే జూమ్ మీటింగ్లోకి వచ్చిన వెంటనే నువ్వు నీ బాబు అంటూ లోకేష్తో అన్నాడు. అయినా సరే లోకేష్ మాత్రం మీరు అసభ్యమైన పదాలు ఇక్కడ వాడొద్దండి, మీకు వేరే పార్టీ ఇష్టం ఉండొచ్చు, తప్పేం లేదు, దాంట్లో తప్పేం లేదు, 10వ తరగతి పాస్ పర్సంటేజ్ 67%కి పడిపోయింది అని మర్యాదపూర్వకంగా బదులిచ్చారు. నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. చెప్పండి. 10th క్లాస్ చదివిన తర్వాత మొన్న ఎగ్జామ్స్ రాశాను సార్. మా ఆ ఎగ్జామ్స్ గురించి మా పెద్దనాన్న మీతో మాట్లాడతానంటున్నారు సార్. మీరు మాట్లాడండి తల్లి. హలో లోకేష్ గారు, బాగున్నారు సార్? చెప్పండి సార్. అన్మ్యూట్ చేయమ్మా. మ్యూట్ అయింది మళ్ళీ సార్గా అన్మ్యూట్ చేయండి. ప్రశాంత్ గారు వినిపిస్తుందా సార్? చెప్పండి అమ్మా. నువ్వు మీ బాబు చేసినంత కరెక్ట్ అనుకుంటున్నారు? ఒక్క నిమిషం అమ్మా. మీరు అసభ్యమైన పదాలు ఇక్కడ వాడొద్దండి. మీకు వేరే పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. నేను సూటిగా అడుగుతున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 67% పాస్ పర్సెంటేజ్కి ఈరోజు తగ్గించారు. ప్రశాంత్ గారు మాట్లాడమనండి. ప్రశాంత్ గారితో నేను మాట్లాడతాను, నాకు నో ఇష్యూ. దీంతో ఆ రోజు నుంచే టీడీపీ నేతలు, కార్యకర్తలంతా కూడా గుర్రంపాటిపై గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గుర్రంపాటిపై తప్పకుండా చర్యలుంటాయని అంతా భావించారు. ముఖ్యంగా ఇంటూరి రవికిరణ్, వర్రా రవీందర్ రెడ్డి, శ్రీరెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఊచలు లెక్కించడం ఖాయమనుకున్నారు.
ఇందులో ఇంటూరి రవికిరణ్ ఒక్కడిపైనే ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వాన్ని, సీఎం, డిప్యూటీ సీఎంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఇంటూరి రవికిరణ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్రంపాటి సైలెంట్ అయ్యారు. ఇంకా చెప్పాలి అంటే హైడ్ అయ్యారు కూడా. అమరావతి నుంచే కాదు, ఏకంగా తెలుగు రాష్ట్రాల నుంచే పారిపోయినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. అరెస్టు భయంతోనే గుర్రంపాటి కలుగులో దాక్కున్నాడు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అయితే అప్పట్లో టీడీపీ అగ్రనేతలపై వ్యక్తిగత విమర్శలు కూడా చేసిన సందర్భాలున్నాయి. అలాగే వీకెండ్ ఎన్కౌంటర్ బై దేవేందర్ రెడ్డి అంటూ ఓ యూట్యూబ్ ఛానల్లో టార్గెట్ టీడీపీ అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు గుర్రంపాటి. చిట్టినాయుడు, పొట్టినాయుడు అంటూ నోటికి వచ్చినట్లు కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని, అప్పుడు గుడ్డలూడదీసి తంతామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపాయి కూడా. గౌరవమైన పదవిలో ఉండి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయటాన్ని అంతా తప్పుపట్టారు. కానీ గుర్రంపాటి మాత్రం తన గుర్రానికి కళ్ళెం లేదన్నట్లుగా నోటికి వచ్చినట్లు దుర్భాషలతో రెచ్చిపోయాడు. ఇంత నీచమైన కామెంట్స్ చేసిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి విషయంలో మాత్రం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా సరే కనీస చర్యలు కూడా తీసుకోకుండా కాలయాపన చేస్తూనే ఉన్నారు. వైసీపీ ఓడిన నాటి నుంచి కేవలం సోషల్ మీడియాలోనే గుర్రంపాటి కనిపిస్తున్నాడు. అయితే అధికారంలో ఉన్నప్పుడు చూపినంత దూకుడుగా కాకుండా కాస్త పద్ధతిగానే పోస్టులు పెట్టాడు. కానీ ప్రభుత్వం తనపై ఎలాంటి చర్యలు తీసుకోదని భావించిన తర్వాత గుర్రంపాటి స్పీడ్ పెంచాడు. వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారిని టార్గెట్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా నేరుగా బెదిరిస్తున్నాడు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కిర్రా కార్పి, సీమ రాజాతో పాటు మరికొందరు ఆర్టిస్టులను గుర్రంపాటి పరోక్షంగా బెదిరించాడు. మీరు తర్వాతి 3 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే తర్వాత ప్రభుత్వం వచ్చాక మీ ఆరోగ్యమే కాదు, యోగక్షేమాలే ప్రధాన అసెట్స్ అవుతాయి. కాబట్టే ఆహారం జాగ్రత్త, వ్యాయామం తప్పక చేయండి. జాగ్రత్త పాటించకపోతే అనుభవిస్తారు అందరూ. సో బీ కేర్ఫుల్ అంటూ గుర్రంపాటి పెట్టిన పోస్ట్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఇలా సోషల్ మీడియాలో నేరుగానే బెదిరింపులకు దిగుతుండటాన్ని బరితెగింపుగా భావిస్తున్నారు. అసలు 3 ఏళ్లలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని అంత ధీమాగా ఎలా చెబుతున్నాడని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంత డైరెక్ట్ గా బెదిరిస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని తెలుగు తమ్ముళ్లు విమర్శలు చేస్తున్నారు. ఏకంగా పార్టీ అధినేతను కామెంట్ చేసినా సరే ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్లే ఇలా రెచ్చిపోతున్నాడని పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. నేరుగా లోకేష్ తోనే దారుణంగా మాట్లాడినా సరే ఎందుకు ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని నిలదీస్తున్నారు. తనను ఎవరు ఏం చేయలేరో అనుకున్నారో ఏమో, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి మాత్రం మళ్లీ సోషల్ మీడియాలో క్రమంగా యాక్టివ్ అవుతున్నారు. వైసీపీ సోషల్ సైకోలకు దిశానిర్దేశం చేస్తున్నారు. సోషల్ మీడియాలో గతంలో వైసీపీ ఏ విధంగా విమర్శలు చేసిందో ఇప్పుడు అదే స్థాయిలో విమర్శలు చేయాలని సూచిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు ధైర్యం నూరిపోస్తున్నారు. మరి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి.